హాయ్, ఈరోజు మనము మటన్ బిర్యానీ చేసుకుందాం. ముందుగా ఆనియన్ కట్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన ఆనియన్ పక్కకు తీసుకోవాలి. తర్వాత మనము గరం మసాలాకు రెడీ చేసుకుందాం. జాకాయి, అనానస్ ఫ్లోరు, మొగ్గ, ధనియాలు, ఇలాచి, చెక్క, లవంగ, పలావాకు, సోంపు, ఇవన్నీ కొంచెం జీలకర్ర, ఇవన్నిటిని వేసి కొంచెం ఫ్రై చేసి చల్లార్చి పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత మటన్కు కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, కొత్తిమీర, పుదీనా, మనం ఇందాక ఫ్రై చేసుకొని గరం మసాలా వేసుకుని అదొక స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, ఫ్రై చేసుకున్న ఆనియన్ అన్నిటిని వేసి బాగా కలపాలి. కొంచెం నిమ్మరసం వేసి అన్నిటిని బాగా కలపాలి. కలిపి ఒక 30 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. మనము ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకోవాలి. మనము రైస్ రెడీ చేసుకుందాం. ఎందుకంటే దమ్ బిర్యానీ కదా మనం చేసేది. అందుకని ఆయిల్ వేసి కొంచెం వేడైన తర్వాత సోంపు, చెక్క, లవంగం, ఇలాచి, ఇవన్నిటిని వేసి కొత్తిమీర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు బాగా వేసుకోవాలి. హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఒక పాత్రలో నెయ్యి వేసి ఇలా బ్రష్ తెచ్చుకొని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఇందాక 30 నిమిషాల పాటు నానబెట్టిన మటన్ వేసుకున్న తర్వాత మనం హాఫ్ బాయిల్ అయిన రైస్ దాని మీద వేయాలి. ఆ రైస్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసిన ఆనియన్, పాలలో నానబెట్టిన కొంచెం పువ్వు, ఇందాక మనం రెడీ చేసుకున్న గరం మసాలా పౌడర్, అప్పుడే సగం పాలలో నానబెట్టిన కొంచెం నిమ్మరసం, ఇవన్నీ ఫైనల్గా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని దాని మీద కొంచెం బర వేసాను. నేను ఒక 15 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఉడికించాలి. చూడండి, వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ.